చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు అయితే ప్రాణభయంతో ఉన్నారు. ఇంకా కేసులు అయితే చెప్పక్కర్లేదు, దాడులు, దౌర్జన్యాలు అయితే చెప్పక్కర్లేదు. తాజాగా ఈ లిస్టులోకి మరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీపీ భర్త చేరారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉంది అంటూ ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఆయన విడుదల చేసిన సెల్ఫీ వీడియోలో ఏముందంటే, ఎంపీపీ ఎవరు, పల్నాడు జిల్లా గురజాల టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు నుంచి ప్రాణహాని ఉంది అని పిడుగురాళ్ళ ఎంపీపీ గార్లపాటి అనసూయ భర్త వెంకటేశ్వర్ రెడ్డి ఆయన సెల్ఫీ వీడియో విడుదల చేసి, జూలకల్లో వైఎస్ఆర్సీపీ కోసం అహర్నిశలు కష్టపడిన కార్యకర్తలు, నాయకులపై విచక్షణారహితంగా దాడులు చేసి గాయపరిచారని, నేరుగా నన్ను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని, జూలకల్లులో టీడీపీ కార్యకర్తలు వెంకటేశ్వర్ రెడ్డిని చంపుతామని గ్రామంలో బహిరంగంగా చెబుతూ తిరుగుతున్నారని, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం కష్టపడిన వారందరిపైన ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు కక్ష కట్టి ఇటువంటి దాడులను ప్రోత్సహిస్తున్నారని, ఎరపతినేని ఆధ్వర్యంలో నన్ను చంపేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి ఆయన సెల్ఫీ వీడియో విడుదల చేసి, ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నాయకులు లక్ష్మారెడ్డి, అంజిరెడ్డి, చిన్నంజిరెడ్డి, వెంకటరెడ్డిలను తీవ్రంగా గాయపరిచారని, గ్రామంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని, ఇప్పుడు నేరుగా నన్ను చంపాలని కాపుగాసి ప్రయత్నిస్తున్నారని, టీడీపీకి చెందిన ఎర్ర సాంబశివరావు, సామేలు, రాజేష్, మోజేస్ నన్ను చంపుతామని గ్రామంలో ప్రచారం చేస్తున్నారని, నాకు ఏమైనా జరిగితే దానికి ఎరపతినేని శ్రీనివాసరావే కారణమని ఆయన సెల్ఫీ వీడియో విడుదల చేశారు. సో దీనిపైన 3 రోజుల క్రితం పల్నాడు ఎస్పీ కృష్ణారావుకు వినతి పత్రం అందజేశారట. ఎస్పీ స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారట. 2 రోజుల్లో హైకోర్టును ఆశ్రయించబోతున్నారట. నాకు న్యాయం జరిగేలా చూడాలని, నా ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఎస్పీ మీదే ఉంది అని చెప్పి ఆయనైతే ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు.